వెజ్ బోర్డు కోసం ఇతర బొగ్గు సంస్థలతో పాటు సింగరేణి కార్మికులు ఆశగా ఎదురుచూస్తున్నారు. 12వ వెజ్ బోర్డు అమలైతే జీతాలు పెరగడమే కాకుండా మరిన్ని సదుపాయాలు కలుగుతాయని కార్మికులు ఆశిస్తున్నారు. కానీ వెజ్ బోర్డులో ఈసారి పెరిగే జీతభత్యాలు అలవెన్స్లపై ఇప్పటికే కొలిక్కి రావాల్సి ఉంది. ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేకపోవడంతో జాతీయ సంఘాల వైఫల్యాలపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్మికుల సంక్షేమం కోసం కేసీఆర్ అమలు చేసినవి తప్ప జాతీయ సంఘాలు, గుర్తింపు సంఘాలు చేసింది ఏమీ లేదంటున్న టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డితో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. తో పాటు కోల్ ఇండియా కార్మికులందరికీ కూడా మెయిల్ చేసేటువంటి 12వ వేజ్ బోర్డు అయితే ఇప్పటివరకు అయితే జాప్యంగా కొనసాగుతుంది. అసలు ఈ యొక్క 12వ వేజ్ బోర్డు కోసం అయితే కార్మికులంతా కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. అసలు ఈ వేజ్ బోర్డు ఎందుకు ఆలస్యం జరుగుతుంది, అసలు వేజ్ బోర్డు ఎప్పుడు ప్రణాళికను సిద్ధం చేయాలి, దానికి కావాల్సినటువంటి విధానాలు ఏంటి, దాంతో కార్మికులకు వచ్చేటువంటి లాభం ఏంటి, ఒకవేళ ఆలస్యం అయితే నష్టం ఏంటి, దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇప్పుడు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి ప్రస్తుతం ప్రతి ఒక్క కార్మికుడు ఆలోచిస్తున్నటువంటి 12వ వేజ్ బోర్డు గురించి ఇప్పుడు మనం టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డితో మాట్లాడమని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఇప్పుడు ఒక కార్మికులంతా కూడా ఒక చర్చ కొనసాగుతుంది బొగ్గు బాయిల వద్ద కూడా 12వ వేజ్ బోర్డు కోసం ఎదురు చూస్తున్నారు. రకరకాల అనుమానాలు వస్తున్నాయి. అసలు ఈ వేజ్ బోర్డు అంటే ఏంది, వేజ్ బోర్డుతో కార్మికులకు కలిగే లాభం ఏంటి, ఇప్పుడు ఇప్పటికీ ఆలస్యమైన నేపథ్యంలో అసలు వైఫల్యం ఎక్కడ పోతుంది, ఏంటి సమస్య? సింగరేణితో పాటు భారతదేశంలో ఉన్నటువంటి కోల్ ఇండియా ఇతర ప్రైవేటు సంస్థలకు సంబంధించినటువంటి బొగ్గు పరిశ్రమలో పనిచేసే కార్మికులందరి కోసం వేతన స్థిరీకరణ, వేతాలు భత్యాలు ఇవ్వడం కోసము ఒకటి జేబీసీసీఐ అనేటిది ఫామ్ చేశారు. దాన్నే కోల్ ఇండియాతో పాటు సింగరేణి కూడా దాన్ని అమలు చేస్తూ ఉన్నారు. అంటే దీంట్లో జాతీయ సంఘాలను సభ్యత్వంగా తీసుకొని 5 జాతీయ సంఘాలు ఈరోజు కొనసాగుతున్నాయి. వాళ్ళతో చర్చలు జరుపుతూ ఉన్నారు. ఇప్పటి వరకు భారతదేశ బొగ్గు పరిశ్రమలో ఉన్నటువంటి కార్మికులకు 11 వేజ్ బోర్డులు అనేటివి జరిగినాయి. ఇది 1/7/2026 నుంచి 12వ వేజ్ బోర్డు అనేది అమల్లోకి రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎప్పుడైతే వేజ్ బోర్డు అమల్లోకి రావాల్సినటువంటి దానికంటే ముందు నుంచే ఈ ప్రక్రియను కొనసాగించాలి. గతంలో దీనికోసం ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వము. బొగ్గు పరిశ్రమకు సంబంధించినటువంటి శాఖ నుండి ఒక కమిటీని ఫామ్ చేసిన తర్వాత ఆ కమిటీ ఈ జాతీయ సంఘాలకి ఒక లెటర్ రాసి మీ 5 సంఘాలు చర్చించుకొని ఒక కామన్ మినిమం ఎజెండాను తయారు చేసి ఇవ్వండి. అంటే ఇప్పుడు ఎంత జీతభత్యాలు ఎంత పెరగాలి, బేసిక్ ఎంత పెరగాలి, డిఈ ఎంత పెరగాలి, ఇట్లాంటి వాటి అన్నిటి మీద ఒక అవగాహనతోటి మనం ఒక ఇచ్చినట్లయితే ఎజెండా ఇచ్చిన తర్వాత దానిపైన చర్చలు చాలా రోజులుగా సుదీర్ఘంగా జరిగిన తర్వాత అప్పుడు నిర్ణయం జరిగినట్లయితే ఆ నిర్ణయాన్ని బట్టి కోల్ ఇండియా కార్మికులతో పాటుగా సింగరేణి కార్మికులతో పాటుగా ఇంకో 2-3 కంపెనీస్ కూడా ఇదే వేజ్ బోర్డుని తీసుకుంటా టిస్కో లాంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు దాదాపుగా 3 లక్షల మందికి లబ్ధి చేకూర్చేటువంటిది ఈ వేజ్ బోర్డులో జరిగేటువంటి ఒప్పందం. ఎందుకంటే కార్మికులకి గతంలో 4 సంవత్సరాలకు వేజ్ బోర్డు ఉండేది. అది కాస్త 3 వేజ్ బోర్డుల తర్వాత 4.5 సంవత్సరాలకు చేశారు. ఆ తర్వాత నెక్స్ట్ వేజ్ బోర్డుకు 5 సంవత్సరాలు చేస్తున్నారు. ఇప్పుడు 5 సంవత్సరాలకు ఒకసారి వేజ్ బోర్డు జరుగుతూ ఉన్నది. 1/7/21 జరిగినటువంటి వేతన సవరణ ఇప్పుడు నడుస్తూ ఉన్నది. ఈరోజు గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు ఏఐటీసీ, ఐఎన్టీసీలు అనేది కార్మికులని మోసం చేస్తూ ఉన్నది, దగా చేస్తున్నది, కుట్రపూరితంగా వ్యవహరిస్తుంది. దీనికి తోడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదేవిధంగా వాగ్దానాలు ఇచ్చి ఏ ఒక్కటి కూడా నిలబెట్టుకోలేకపోతూ ఉన్నారు. ఈరోజు సింగరేణి యాజమాన్యంతో కనీసం జరగాల్సినటువంటి 2 నెలలకు 3 నెలలకు జరిగినటువంటి స్ట్రక్చర్ సమావేశాలు, నీకు స్టాచ్యుటరీగా జరగాల్సినటువంటి సమావేశాలు నిర్వహించకుంటే కూడా ఈరోజు మాట్లాడతలేవు ఏఐటీసీ, ఐఎన్టీసీలు. ఎందుకంటే వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ నాయకుల స్వార్థం కోసం, వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి, పైరవీలు చేసుకోవడానికి యాజమాన్యం సహకరిస్తుంది కాబట్టి ఏదో నడుస్తుందిలే అనేటువంటిది, కార్మికులు ఎక్కడ పోతే ఏంది, వాళ్ళ సమస్యలు ఏంది అనేటువంటి విషయంలో ఈరోజు ఏఐటీసీ, ఐఎన్టీసీలు పట్టించుకోకపోవడం వల్ల కార్మికుల సమస్యలను పట్టించుకోకపోవడం, లేదా పట్టించుకోకపోతే దాని మీద ఒక ఉద్యమ కార్యాచరణ చేయాల్సినటువంటి సంఘాలు ముందుకు రాకపోవడం. ఈ మధ్యకాలంలో సమ్మె కోసమని అన్ని సంఘాలను పిలిస్తే మేము త్వరలోనే చెప్తాం దాని మీద 7-8 తారీఖుల తర్వాత మేలో అని చెప్పారు.
కాదు పోయిన తర్వాత ఎవరితో మాట్లాడినట్టు వాళ్ళని కలిసినాం, వీళ్ళని రిప్రజెంట్ ఇచ్చినాం, ఇది ఓకే అన్నాడు, అది ఓకే అన్నాడు అని చెప్పుకొని ఈరోజు ఇప్పటి వరకు మళ్ళీ సమ్మె ప్రస్తావన తీసుకురాకపోవడం వల్ల కార్మిక వర్గంలో ఉన్నటువంటి చైతన్యాన్ని కూడా నిర్వీర్యం చేసి ఈరోజు సమ్మెకు పోవాల్సినటువంటి కార్మిక వర్గాన్ని ఈరోజు పోకుండా మోసం చేసి కార్మిక సమస్యలు పరిష్కారం కాకుండా చేసినటువంటిది. ఈరోజు ప్రధానంగా చూసినట్లయితే అటు వేజ్ బోర్డు సమస్య ఉన్నది. సరే, అది జాతీయ సంఘాలు చూసుకుంటే అందరితో అనుకుంటాం. ఎందుకంటే కేసీఆర్ గారు ఈ వేజ్ బోర్డులో ఇచ్చినటువంటి దానికంటే కూడా అదనపు సౌకర్యాలు కల్పించారు. ఈరోజు కారుణ్య నియామకాలు అయితేంది, 25 లక్షల రూపాయలు అయితేంది, 2 PhDలు ఇవ్వడం అయితేంది, లేకపోతే IITIMకి ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడం అయితేంది, తల్లిదండ్రులకు ఉచిత కార్పొరేట్ వైద్యం ఇవ్వడం అయితేంది, మహిళా సోదరిమణులకు మెటర్నిటీ చైల్డ్ కేర్ లీవ్ ఇవ్వడం అయితేంది, గృహ నిర్మాణం కోసం తీసుకున్న 10 లక్షల రూపాయలకు 50,099 రూపాయల వడ్డీని తిరిగి చెల్లించడం అయితేంది, ఇలాంటి అనేక సౌకర్యాలు కల్పించినటువంటిది. ఇది కోల్ ఇండియాలో లేనటువంటి, ఈ జాతీయ సంఘాలు చేసుకున్నటువంటి ఒప్పందాలను కాదని కేసీఆర్ గారు చేసినటువంటిది. అదే TBGKS హయాంలో 600 మంది కార్మికులకు డిస్మిస్ వాళ్లకు 3-4 సార్లు ఒప్పందం చేసుకొని ఇప్పించినాం. కానీ ఇప్పటి వరకు ఒక్క కార్మికునికి ఇప్పియకపోగా కొత్త వాళ్లకు డిస్మిస్ అయ్యేటట్టుగా చేస్తూ ఉన్నారు. వీళ్ళు మారుపేర్ల సమస్యను పరిష్కరిస్తామని చెప్పినటువంటి వాళ్ళు ఈరోజు మారుపేర్లకు సంబంధించినటువంటి సర్క్యులర్ను కూడా, అంటే 10వ తరగతి పాస్ కానటువంటి కార్మికుని యొక్క కొడుకు కానీ కూతురు కానీ ఉన్నట్లయితే 10వ తరగతి సర్టిఫికెట్ లేదు అంటే ఖచ్చితంగా వీళ్ళు దొంగ పేరు మీద వచ్చి ఉంటారు అని వీళ్ళందరికీ విజిలెన్స్కు పంపాలి అనేటువంటి సర్క్యులర్ ఇస్తే కూడా ఆ సర్క్యులర్ను కూడా రద్దు చేపించలేనటువంటి దద్దమ్మ సంఘాలు ఈరోజు AITC INTC. అలాంటి చేతగాని సంఘం నువ్వు దాన్ని రద్దు చేయకపోగా ఇలాంటిది కొత్త వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్తున్నటువంటివి, మరి ఈ సర్క్యులర్ను రద్దు చేయించేటువంటి తెలివి లేదా, ఆలోచన లేదా? గతంలో మాకు ఉద్యోగాలు ఇచ్చి ఇన్ని సౌకర్యాలు కల్పించినటువంటి TBGKS BRS పార్టీకి అందగా నిలుస్తామనేటువంటిది ఈరోజు సింగరేణి కార్మిక వర్గం ఉన్నది కాబట్టి దీన్ని లేట్ చేస్తూ ఉన్నాయి, నాన్చుతూ ఉన్నాయి అనేటువంటిది కార్మిక వర్గం ఆలోచిస్తుంది. ఇలాంటి సమస్యలను పరిష్కరించకపోతే ఈ గెలిచిన సంఘాలకు టైం అయిపోయింది కాబట్టి అవసరమైతే యాజమాన్యం వినకపోతే DLC గారికి రాసినటువంటి లేఖలో అనుకూలంగా లేనట్లయితే, ఎన్నికలు నిర్వహించలేనట్లయితే మీరు చెప్పినటువంటిదే ఆ రోజు కోర్టుకు పోయి ఏవైతే ఎన్నికలు పెట్టిరో మళ్ళీ కోర్టుకు పోయి అయినా కానీ ఎన్నికలు పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ విధంగా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఒక కార్యాచరణ ప్రకారం ముందెళ్తుంది, కార్మిక సమస్యలను పరిష్కరిస్తుంది, కార్మికులకు అండగా నిలుస్తుంది అని తెలియజేస్తా ఉన్నాం. ఇది మిర్యాల రాజిరెడ్డి చెప్తున్నటువంటిది. ఏదైతే కార్మికులు ఎదురు చూస్తున్నటువంటి కార్మికులకు లబ్ధి చేకూర్చేటువంటి 12వ వేజ్ బోర్డు పైన జాతీయ సంఘాలతో పాటుగా కూడా ఇక్కడ సింగరేణిలో ఉన్నటువంటి గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు AITC ITC కూడా నిర్లక్ష్యం చేస్తున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి మన రాష్ట్రం నుండి బొగ్గు గనుల శాఖ మంత్రి ఉన్నటువంటి కిషన్ రెడ్డి కూడా దీనిపైన కూడా స్పందించకపోవడం కూడా దారుణం అంటూ కూడా ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాకుండా గతంలో కేసీఆర్ ఇచ్చినటువంటి సంక్షేమ ఫలాలే ఇప్పటికీ కూడా సింగరేణి కార్మికులకు అందుతున్నాయి తప్ప ఈ గుర్తింపు కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినప్పటి నుండి కూడా చేపట్టినటువంటి AITC కావచ్చు INTC కావచ్చు ఒక్క కార్మిక హక్కుని కూడా నెరవేర్చలేదు. కేవలం కేసీఆర్ హయాంలో అందినటువంటి సంక్షేమాలు ఇప్పటికి కూడా అందుతున్నాయంటూ కూడా ఆయన చెప్తున్నారు. బొగ్గు గనుల పైన కూడా తీవ్ర స్థాయిలో చర్చ కొనసాగుతుంది. ముఖ్యంగా మెడికల్ బోర్డు పైన జరుగుతున్నటువంటి ఆలస్యం పైన అయితే బొగ్గు గనుల పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కార్మిక వర్గం అంతా కూడా TBGKS కోసం BRS కోసం ఎదురు చూస్తున్నారు కూడా ఆయన చెప్తున్నారు. వీరి యొక్క కుట్రలు కుతంత్రాలు అన్నీ కూడా పెద్ద ఎత్తున కూడా బయటికి కనిపిస్తున్నాయి కాబట్టి వారికి కూడా భయం పట్టుకుంది. వెంటనే సంఘాలకు గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలకు సమయం కూడా అయిపోయినప్పటికీ కూడా మళ్ళీ ఎన్నికలు నిర్వహించకపోవడం కూడా దారుణం కాబట్టి వెంటనే కోర్టుకు వెళ్ళి కూడా వెంటనే సింగరేణిలో కూడా గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలకు ఎన్నికలు కూడా నిర్వహించబోతున్నాం. పెద్ద ఎత్తున కూడా కార్మిక వర్గం అంతా కూడా TBGKS అండగా ఉంది అంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో రమేష్, టీ న్యూస్, గోదావరి కానీ బొగ్గుబాయి నుండి.